ఒకటి కర్ణాటకలోను లేదంటే ఒడిస్సాలోను ఆయన చెప్పిన 3 రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ 3 రాష్ట్రాల్లో కూడా సెకండ్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది అనేది. అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇక్కడ కేరళ, ఇక్కడేమో గతంతో పోలిస్తే భారీగా ఓటు బ్యాంక్ పెరిగిపోయింది అనేది ఈ 2 మేజర్ పాయింట్లు. అలాగే లాస్ట్ ఆయన చెప్పిన మాట ఆంధ్రప్రదేశ్లో అధికారం ఇప్పుడు కాకపోతే 5 ఏళ్ల తర్వాత ఎప్పటికైనా అధికారం వస్తుంది. ఇది కూటమిలోకి వెళ్ళడానికి పొత్తు పెట్టుకోవడానికి తమ బలాన్ని చూపిస్తూ చేస్తున్న బార్గెనింగా, లేదంటే మా బలం చాలా ఉంది మాకు ఒకరితో పొత్తు అవసరం లేదు అని ఇస్తున్న సంకేతమా? రాజ్నాథ్ సింగ్ అట్లాంటి ఇండైరెక్ట్ మాటలేం మాట్లాడు. వాళ్ళ టార్గెట్ చెప్పాడు 2029లో అధికారంలోకి రావడం. 2029లో అధికారంలోకి రావడానికి ఇప్పుడు ఏ స్ట్రాటజీ వేస్తే పనిచేస్తుందో అదే అతను చెప్పింది. 2029లో అధికారంలోకి రావాలి, అవును, దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. అందుకే 5 ఏళ్ళ తర్వాత అన్నారా? ఓ మొహమాట లేకుండా చెప్పాడు కదా, 2029లో అధికారంలోకి రావాలన్నటువంటి లక్ష్యం. తమిళనాడులో కూడా అంతే. ఇప్పుడు రేపు అధికారంలోకి వస్తుంది అనుకోవట్లేదు వాళ్ళు, రేపటికి ప్రతిపక్ష స్థాయికి వద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి అధికారంలోకి రావాలని. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే సంఖ్య పెరిగేది ఎంత అనేది చూసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఓటు పెరిగింది అంటున్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ఓటు పెరిగింది అది చూసుకుంటాం అనుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళు చూసుకుందాం అనుకుంటున్నారు.